హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే పూజా వెజిల్స్ అంటే ఎలా మనం క్లీన్ చేయాలి, పూజ దగ్గర ఉన్న సామాగ్రి ఇవన్నీ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని మంచిగా మనం ఇవన్నింటినీ క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ఒక టిప్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అందుకనేసి షూట్ చేశాను అనమాట. సో చూడండి, కింద ఒక పేపర్ వేసుకొని, అంటే దేవుడివి కదా మనం డైరెక్ట్ కింద పెట్టకూడదు. ఒక న్యూస్ పేపర్ వేసుకొని, నా దగ్గర ఏంటంటే టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను. చూడండి, ఒక టిష్యూ పేపర్తోని ఫస్ట్ నార్మల్ వాటర్ పెట్టకుండా నార్మల్ టిష్యూ పేపర్తోనే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ కంటెంట్ అంతా ఉంటుంది కదా, ఆయిల్ ఉంటుంది కదా. సో టిష్యూ పేపర్తోని అలా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి అనమాట. టోటల్ అన్నింటిని అలానే క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అనమాట. అన్నింటినీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక్కొక్కటి ఈ మన టిష్యూ పేపర్తో, చూడండి నా హ్యాండ్స్ కూడా ఆయిల్ ఎంత ఉందో దాంట్లో. సో టిష్యూ పేపర్తో మనం అలా క్లీన్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుండో అసలు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ అస్సలు కుదరలేదు, లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పటికైనా యూజ్ అవుతుంది కదా చాలామందికి అనేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సో ఇలా అన్నీ ఒకసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే బియ్యం పిండి తీసుకున్నాను నేను, రైస్ ఫ్లోర్. ఏంటంటే ఇదంతా చల్లుకోవాలి. సో చల్లుకున్న తర్వాత ఏంటంటే దాంతో చల్లుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, వాటర్ చల్లుకుంటూ మీరు కొంచెం అలా క్లీన్ చేసుకోవాలి అనమాట. సో ఎందుకంటే మనకున్న జిడ్డు అంతా పోతుంది, మరకలు కూడా ఆయిల్ మరకలు ఉంటాయి కదా, సో అంతా ఇలా పట్టేసుకొని ఉంటుంది కదా. సో ఏంటంటే అలా కొంచెం మనకి లేట్ అయినప్పుడు 4-5 డేస్ అయినా కానీ మరకలు అలా వచ్చేస్తుంటాయి, దీపాంతలు మరకలు అలా అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇలా మీరు కొంచెం వాటర్ తడుపుకుంటూ అంతా క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కొక్కటి మెల్లిగా అలా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకేంటంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి యూజ్ చేశాను, గోధుమ పిండి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం వేడి చేసిన వాటర్ వేసుకున్నాను నేను. చూడండి, హాట్ వాటర్ అనమాట. సో వేడి చేసుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. ఆ తర్వాత ఏంటంటే లెమన్ పిండుకున్నాను నేను. లెమన్స్ అలానే అందులోనే వేసేస్తున్నాను. సో మీరు ఏంటంటే ఫ్రెండ్స్, చింతపండు ఉంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, చింతపండు అయినా లెమన్ అయినా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్, సో 30 మినిట్స్ కంపల్సరీ మీరు ఇలా దీంట్లో ఇవన్నీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి నానబెట్టుకోవాలి అనమాట. సో హాట్ వాటర్కి ఏంటంటే మనకి మొత్తం మనకి ఉన్న జిడ్డు కానీ మరకలు కానీ అంతా క్లీన్ అయిపోతుంది, వెజిల్స్ అంతా చాలా నీట్గా అవుతాయి అనమాట. సో హాట్ వాటర్లో మీరు ఇలా పెట్టేసుకోవాలి అనమాట, మునిగేలాగా. సో అన్నీ కొంచెం మునిగేలాగా మీరు అన్నీ ఇలా పెట్టేసుకోవాలి అనమాట. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. వాటర్ కూడా చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో కలర్ వాటర్. సో మొత్తం కలర్ పిండి అంతా రిమూవ్ అయిపోయి ఎలా అయిందో చూడండి. ఒక్కసారి ఇలా తీసుకున్న తర్వాత నార్మల్ మన బయట వాటర్తోనే ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంత ఫస్ట్ నుండి ఇప్పటికీ మీకు ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో చాలా నీట్గా అయిపోయింది కదా, చూడండి అసలు ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇలా చేయండి తప్పకుండా, చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఒకసారి మామూలు వాటర్తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్తో వాటర్ అంతా తుడిచేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.